శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏమిటి అంటే అండి, పాము మల్లవరం. ఈ గ్రామం ఎక్కడుంది, దీని యొక్క విశేషాలు ఏమిటి, ఆ యొక్క ఆలయ చరిత్ర ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ పాముల మల్లవరం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో గల ఒక ప్రముఖమైనటువంటి చిన్న గ్రామం. ఇది గొల్లప్రోలు మండలం పరిధిలోకి వస్తుందండి. ఈ గ్రామానికి పాము మల్లవరం అనేటువంటి పేరు రావడంలో చాలా చరిత్ర మరియు ఆధ్యాత్మిక నెపంతో ఎంతో ప్రత్యేకమైనటువంటి క్షేత్రంగా ఇది చెప్పబడుతోంది. కేవలం ఇది ఒక గ్రామమే కాకుండా ఎంతో శక్తివంతమైనటువంటి సర్పదోష నివారణ దేవస్థలంగా భక్తులలో చాలా ప్రగాఢమైన విశ్వాసం కూడా ఈ క్షేత్రం పొందింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పేరు వెనక కథ ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సుమారు 1960 దశకానికి ముందు ఈ గ్రామం కేవలం మల్లవరం అనేటువంటి ఊరుగానే పిలువబడుతూ ఉండేది. అయితే ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఈ యొక్క గ్రామ చరిత్రనే మార్చేసింది. ఈ గ్రామంలో ఒక కొండకి చేర్చినటువంటి ప్రాంతంలో ఒక పాత శివలింగం ఒకటి ఉండేదండి. ఆ శివలింగం వద్ద ప్రతిరోజు కూడా ఒక పెద్ద త్రాచుపాము ఒకటి వచ్చి ఈ లింగాన్ని చుట్టుకుని కూర్చుంటూ ఉండడం ప్రారంభం చేసింది. ఈ పాము ప్రజలందరికీ కూడా ఎలాంటి హాని చేయకుండా చాలా శాంత స్వరూపంగా ఉంటూ ఉండేది. ఈ గ్రామస్తులు చాలా ఆశ్చర్యానికైతే గురి చేసిందండి ఈ విషయం. మనం ఇప్పుడు చూస్తున్నాం చూడండి, ఈ కొలను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందువల్ల అంటే ఈ కొలనికి ఈ యొక్క సర్పానికి కూడా చాలా విశిష్టత ఉన్నది. ఈ యొక్క కొలనులో స్నానం చేసి వస్తూ ఉండేదన్నమాట. అయితే ఈ గ్రామస్తులు చాలా ఆశ్చర్యపోయారు ఈ యొక్క వింత దృశ్యాన్ని చూసి. నిత్యం చూస్తూ ఉండేటువంటి ప్రజలు ఆ పావుని దేవతగా భావించి ఆ శివలింగాన్ని పూజించడం ప్రారంభం చేశారు. ఈ ఘటన వెలుగు చూసినట్టు నుండి ఈ గ్రామం పాము మల్లవరంగా పిలువబడుతూ ఉన్నది. అంతే, అప్పటిదాకా కూడా మల్లవరం అనేది పాము మల్లవరం అని చెప్పి పిలవడం జరుగుతోంది. ఎందువల్ల అంటే ఈ పాము రోజు శివలింగాన్ని చుట్టుకుని కూర్చోవడం, శివలింగం మీదే ఉంటూ ఉండడం, అంతేకాకుండా రోజు స్నానం చేయడం, ఆ యొక్క శివలింగం దగ్గరికి వెళ్ళడం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేది. అందువల్లే ఆ పాము ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ మరి సేవించుకుంటోంది. కాబట్టి దీనికి పాము మల్లవరం అనేటువంటి గ్రామంగా పిలవసాగింది అనమాట ఈ గ్రామం అంతా కూడా. నేను మీ అందరికీ కూడా చక్కగా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాకారాన్నంతా కూడా చూపిస్తున్నాను. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చూడండి. ఎందువల్ల అంటే ఈ క్షేత్రం చాలా లోపలికి ఉంటుందండి. పిఠాపురం దాటిన తర్వాత గొల్లప్రోలు వస్తుంది. గొల్లప్రోలు నుంచి మనం లెఫ్ట్కి తీసుకున్నట్లయితే, అదే కుడివైపుకి తీసుకోవాలి. హైవే నుంచి కుడి విభాగంలో మనకి పెద్ద లైట్ అది కూడా కనిపిస్తుంది. అటు నుంచి వెళ్ళినట్లయితే మనకి గొల్లప్రోల్లో మనం అడిగినట్లయితే మల్లవరం అంటే ఎవరైనా చెప్తారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇది చిన్న గ్రామం కాబట్టి ఈ దేవాలయం రోడ్డు వారనే ఉంటుంది కాబట్టి మనకి వెంటనే దర్శనం అయితే చక్కగా లభిస్తుందండి. కానీ ఇక్కడ భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ యొక్క ఎందువల్ల అంటే కొన్ని సంవత్సరాల కిందట వరుసగా రావడం, ఆ శివలింగాన్ని చుట్టుకుని కూర్చోవడం, ఆ ప్రాంతంలో చాలా మంది ఏం చేశారంటే పాలు పోయడం మొదలెట్టారు ఈ పావుకండి. ఈ పావుకి పాలు పోసిన తర్వాత అది కూడా తాగడం ప్రారంభం చేసింది. అలా అటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు జరగడం చూసినటువంటి గ్రామస్తులు చాలా భగవంతుడి మీద నమ్మకంతో మరియు భక్తితో ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా నిర్మించారండి. ఆ ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు స్వయంగా డబ్బు శ్రమ అర్పించి గర్భగుడిని అంతా కూడా నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధాన విగ్రహంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠ చేశారు. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పాలకి అధిపతి కాబట్టి మరి ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క సర్పానికి సంబంధించినటువంటి దోషాలకు కానీ ఈ సర్ప ప్రతిష్టలకు కానీ ప్రధాన దేవతగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు. కాబట్టి మరి ఇక్కడ అధిపతిగా పూజింపబడుతున్నాడు స్వామివారు. ఈ ఆలయానికి క్రమంగా సర్పదోష నివారణ క్షేత్రంగా కూడా పేరొచ్చింది. పిల్లల కోసం తపస్సు చేసేటువంటి దంపతులు, నాగదోషం పరిహారం కోరేటువంటి భక్తులు కూడా ఈ ఆలయానికి విశేషంగా మరి రాపిడి ఎక్కువైంది. అంతేకాకుండా ఎందువల్ల దర్శనం చేసుకుంటున్నారు అంటే
మనకి ఇక్కడ దర్శనం చేసుకున్నంత మాత్రానే వారికి ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. అంతేకాకుండా ఈ ఆలయంలో సంతాన సమస్యలు ఉన్నవారు కూడా మరి నిద్రది కూడా చేస్తారు. అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి ఆరాధన కూడా చేస్తూ ఉంటారు. సంతాన సమస్యలు ఉన్నవారు ఒక్కసారి పాము మల్లవరం గుడికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తే వారికి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా సంతానం కలుగుతుంది అని విపరీతమైన భక్తుల యొక్క నమ్మకం ఉంటుందండి. అంతేకాకుండా నాగదోష పీడితులు ఎవరైతే ఉన్నారో, అంటే నాగదోషం పట్టి పీడిస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే వంశశాపాలు అవి కూడా ఉంటాయి, సర్పశాపాలు. అటువంటి వారు ఎవరైనా సరే సోమవారం మరియు శుక్రవారం అలాగే మళ్ళీ మంగళవారం ఈ 3 రోజులు కూడా ఇక్కడ పూజలు చేస్తే ఎటువంటి దోషాలున్నా కూడా నాగదోషాలు తొలగిపోతాయి అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం అండి. ఈ ఆలయంలో పాము రూపంలో దేవత స్వయంగా వచ్చి ఆశీస్సులు ఇస్తుంది అని చాలా మంది విశ్వాసం. ఇక్కడ శివలింగంపై ఇంకా కొన్ని సందర్భాల్లో ఇప్పటికీ కూడా పాము వచ్చి దర్శనం ఇచ్చినట్టుగా స్థానికులందరూ కూడా మరి చెప్తారు. ఈ గుడి ఎంతో పుణ్యక్షేత్రంగా కూడా ఉందండి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం నాగుల చవితి, శివరాత్రి మరియు సుబ్రహ్మణ్య షష్ఠి ఇటువంటి పర్వదినాల్లో అయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు కూడా స్వామివారికి జరుగుతూ ఉంటాయి. ఆ కాలంలో స్థానికులే కాదండి, జిల్లా నుంచి అనేకమైనటువంటి రాష్ట్రాల నుంచి కూడా మరి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారండి. అలాగే ఈ ఆలయం సరళమైనటువంటి నిర్మాణ శైలిలోనే ఉంటుంది. ప్రకృతి వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్థలంలో మరి జపం చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి, స్వామివారి ప్రార్థించుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి స్థలంగా మరి మనకి చాలా అద్భుతమైనటువంటి పేరును పొందింది. అంతేకాకుండా దీనికోసం అనేకమైనటువంటి పురాణాల్లో, స్కాంద పురాణం కానీ శివ పురాణంలో కానీ చాలా చక్కగా చెప్పబడింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ యొక్క పాము మల్లవరం కోసం కూడా చాలా అద్భుతంగా చెప్పినటువంటి ప్రవచనం కూడా మనకి చాలా మంది వినడం అయితే జరిగింది. అప్పటి నుంచి కూడా భక్తుల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగింది అని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడి నుంచి మనకి ఎలా వెళ్ళాలి అంటే అండి, మనకి బస్సులు కూడా ఉన్నాయండి. కాకినాడ నుంచి మరి బస్సులు ఎక్కడ దిగాలి అంటే గొల్లప్రోల్లోనే దిగాలి. గొల్లప్రోల్ నుంచి అయితే ఏ ఆటోయో తీసుకుని ఇక్కడికి వెళ్ళడం అనేది ఉత్తమం. ఎందువల్ల అంటే చాలా లోపలికి ఉంటుంది ఈ ఊరు, కొంచెం వెళ్ళడం అయితే కష్టం, మామూలుగా అయితే వెళ్ళలేము. మరి ఈ పాము మల్లవరం చరిత్ర అనేది ఒక పాము ద్వారా ఆరంభమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం. అంతేకాకుండా ఒక చిన్న గ్రామం ఈ పాము ఆశీర్వచనంతో ప్రజలలో అనేకమైనటువంటి విశ్వాసం ఇప్పుడు పుణ్యక్షేత్రంగా మారడం ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఇది కేవలం ఒక ఆలయ కథ కాదండి, ఒక భక్తి, విశ్వాసం మరియు పరమమైనటువంటి శక్తి, స్థిరమైనటువంటి నమ్మకం చూపించినటువంటి ప్రజలు మరియు జనుల యొక్క గాథ. ఈ ఆలయాన్ని సందర్శించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ శాంతి, పవిత్రాన్ని అనుభవించేటువంటి మనశ్శాంతి తీరు ఎలా ఉంటుంది అంటే అది అనుభవించేటువంటి స్థలమే కాదండి, చూడ్డానికే కాదు, మరి వినడానికే కాదు, ఏది చెయ్యాలన్నా స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకోవాలి అంటే ఎంతో అద్భుతమైనటువంటి అనుగ్రహం స్వామివారిది మన మీద ఉండాలి. అప్పుడే ఇటువంటి క్షేత్రాలని కూడా మనం దర్శనం చేసుకోగలుగుతాం. ఇప్పుడైతే మీకు నేను ఈ యొక్క దర్శనాన్ని అయితే స్వామివారిని చేయిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా వెళ్ళి ఈ క్షేత్రాన్ని, స్వామివారిని దర్శనం చేసి మరి సర్పదోషాలు మొదలైనటువంటి దోషాలని కూడా తొలగించుకోగలరు. మరి స్వామిని నమస్కారం చేసుకోండి. జై సుబ్రహ్మణ్యేశ్వర అంటూ అందరూ కూడా స్మరణ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా ఈ యొక్క వీడియోనైతే చేరవేయండి. ఎందువల్ల అంటే ఇది 10 మందికి చేరడం కూడా పుణ్యం కాబట్టి. హరి